హాయ్ గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏఎఫ్ఓ మెయిన్స్ ఎలా క్వాలిఫై అవ్వాలి చెప్తాను. నేను ఈ స్ట్రాటజీ యూజ్ చేసి 2 times క్వాలిఫై అయ్యానమాట మెయిన్స్. సో మీకు తెలుసు మెయిన్స్ వచ్చేసరికి 60 మార్క్స్ ఉంటుంది. 60 మార్క్స్లో మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిఫికల్టీ ఆఫ్ ద పేపర్ మనకి 40+ చేస్తే, మీరు లాస్ట్ 10 years ట్రెండ్ కనుక చూస్తే 40+ తెచ్చుకుంటే మనకి జాబ్ 90% జాబ్ వస్తుంది, 90% మెయిన్స్ క్వాలిఫై అవుతాం అనమాట. సో మనకి 40+ రావాలంటే మనం ఏ సబ్జెక్ట్స్ స్కోర్ చేయాలి, ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ చదవాలి, ఏ సబ్జెక్ట్స్ ఫస్ట్ కవర్ చేయాలో చూద్దాం అనమాట. సో మీకు తెలుసు మోర్ దెన్ 10 సబ్జెక్ట్స్ మనకి ఏఎఫ్ఓలో ఉంటాయి. దాంట్లో మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ అగ్రికల్చర్, అగ్రానమీ, సాయిల్ సైన్స్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ. ఈ 5 సబ్జెక్ట్స్ మెయిన్ అనమాట. ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి మీరు ఈజీగా 30 మార్క్స్ మినిమం, పేపర్ ఎలా ఉండని వెయిటేజ్ మినిమం 25 మార్క్స్ అయితే 25 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి వస్తుంది. అంటే 25 to 30. మీరు కనుక 60 మార్క్స్లో 60 క్వశ్చన్స్లో 50% ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. మీకు 10+ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిల్లో ఈ 5 సబ్జెక్ట్స్ కనుక మీరు కవర్ చేసుకొని పర్ఫెక్ట్గా రివిజన్స్ ఇచ్చి పర్ఫెక్ట్ సెక్షనల్ టెస్ట్లు, అంటే చాప్టర్ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ టెస్ట్ ఇన్ డెప్త్గా వెళ్తే మీకు ఖచ్చితంగా మినిమం 30 మార్క్స్ ఈజీగా వస్తాయన్నమాట. ఈ 5 సబ్జెక్ట్స్ స్ట్రాంగ్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2-3 years నుంచి ఫిషరీస్ నుంచి కూడా మినిమం 3 క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట, ఒక్క ఫిషరీస్ నుంచి. సో ఫస్ట్ మీరు ఈ 5 సబ్జెక్ట్స్ స్ట్రాంగ్ అయ్యాక ఫిషరీస్ కవర్ చేసుకోండి. ఫిషరీస్ తర్వాత ఇంక తెలుసు మీకు ఇది అయిపోయిన తర్వాత ఇంకా సీడ్ టెక్నాలజీ అంటే సీడ్ సైన్స్, ఎపికల్చర్, సెరికల్చర్, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, జెనెటిక్స్, ఎంటమాలజీ, ప్యాథాలజీ, అలా మీకు మళ్ళీ స్కీమ్స్, కరెంట్ అఫైర్స్, నాబార్డ్ నామ్స్, ఇలా అన్నీ అనమాట. సో ఫస్ట్ ఈ 5 సబ్జెక్ట్స్ కవర్ చేసుకుంటే మీరు 30 మార్క్స్ మీ దగ్గర పెట్టుకున్నట్టే అనమాట. ఓకేనా? సో నేను ఫస్ట్ ఎప్పుడు ఈ 5 సబ్జెక్ట్స్ స్ట్రాంగ్ చేసుకొని తర్వాత నేను రిమైనింగ్ అలైడ్ సబ్జెక్ట్స్కి వెళ్తాను అనమాట. లైక్ ఎపికల్చర్ కానీ సెరికల్చర్, ఎట్లా అంటే వాటిలోంచి కంపల్సరీ 1 మార్క్స్ ఈజీగా వస్తాయి. బట్ ఈ 5 సబ్జెక్ట్స్ మెయిన్ అనమాట. సో మనకి ఇంకా 2 months+ టైం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోగానే ఫస్ట్ ఈ 5 సబ్జెక్ట్స్కి కవర్ చేసుకోండి. 5 సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ రాయండి. ఓకేనా? ఈ సబ్జెక్ట్స్ కవర్ చేశాక తర్వాత ఫిషరీస్కి వెళ్ళండి, తర్వాత ఫారెస్ట్రీ, అవి తర్వాత ఇంక మీ లెవెల్ ఆఫ్ ఈజీ అనమాట. ఏ సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తే ఆ సబ్జెక్ట్, ఏది ఈజీగా ఉంటే అది మీరు కవర్ చేసుకోండి. 5 సబ్జెక్ట్స్ తర్వాత మీకున్న ఇంట్రెస్ట్ అండ్ ఈజీ సబ్జెక్ట్స్ కవర్ చేసుకోండి అనమాట. ఓకేనా? ఇవి సబ్జెక్ట్స్ అనమాట. అన్ని సబ్జెక్ట్స్ ఎందుకంటే ఇదంతా మనకి ఎక్కువ బై హార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎక్కువ ఇవ్వాలి. బట్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలంటే కొద్దిగా కష్టం. సో ఈ 5 సబ్జెక్ట్స్ ప్రయారిటీగా పెట్టుకొని ఇవి ఫస్ట్ బాగా రివిజన్స్ ఇచ్చాక మిగతా సబ్జెక్ట్స్ దాన్ని బట్టి ఒకటి ప్రిపేర్ అయ్యి లాస్ట్ 1 month అంటే 30 days బిఫోర్ ఎగ్జామ్ డైలీ 2 to 3 మార్క్స్ అంటే ఫుల్ లెంత్ టెస్ట్ రాస్తే మీకు ఓవరాల్గా మీకు ఇట్లా కవర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట, ఎక్కడి నుంచి మీరు ఎంత స్కోర్ చేయగలుగుతున్నారు. ఈ 5 సబ్జెక్ట్స్ బాగా రివిజన్స్ ఇచ్చి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇస్తే మీకు ఆ డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. ఓకేనా? సో ఇది సబ్జెక్ట్స్. నేను ఏ బుక్స్ ఫాలో అవుతానంటే 2 books అనమాట. ఒకటి నేమ్ రాజ్ ఉందా, ఇంకోటి ఇండియన్ ఐక్యూ బుక్ అనమాట. ఇది నేను 2 years బ్యాక్ తీసుకున్నాను అనమాట, ఇండియన్ ఐక్యూ బుక్. సో ఇండియన్ ఐక్యూ బుక్ ఇది లేటెస్ట్ ఎడిషన్, ఇది నేను లాస్ట్ ఇయర్ ఎడిషన్ అనమాట. ఇది నేమ్ రాజ్ ఉందా బుక్, ఇది నేమ్ రాజ్ ఉందా బుక్, ఇది ఒకటి. ఇంకోటి ఇండియన్ ఐక్యూది
మీరు ఒకసారి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ కానీ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, ఇండియన్ ఐక్యూ. ఈ బుక్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయింది. ఇది తీసుకున్న ఫస్ట్ ఇయరే నేను మెయిన్స్ క్వాలిఫై అయ్యాను అనమాట. బాగుంటుంది, మీకు నీట్గా ఒకసారి మీరు చూడండి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఈ బుక్ అనమాట, ఇండియన్ ఐక్యూ AF4 మెయిన్స్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. ఓకేనా, ఇండియన్ ఐక్యూ ఉంది. ఈ 2 బుక్స్ మనకి అరుణ్ కాత్యాయన్ కూడా 2 వాల్యూమ్స్ ఉంటాయి కదా. ఇది నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు, బట్ ఇది కూడా మంచి బుక్ అనమాట. ఓకేనా, ఈ 2 అయిపోయినాక మీకు టైం ఉంటే ఇది కూడా కవర్ చేయండి, లేదా ఏదన్నా మంచి బుక్ ఒకటి ఫాలో అవ్వండి. అవి మీకు సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్స్ కానీ, లేదు ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవాలనుకుంటే అలా ఒక 2 బుక్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఒకటే సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎక్కువ ఫిషరీస్ ఉండదు, లేకపోతే ఎక్కువ డెప్త్ ఉండదు అనమాట. అట్లా ఏదైనా ఒక 2 బుక్స్ ఐదర్ సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్స్ అన్న ఫాలో అవ్వండి, లేకపోతే ఇట్లా ఓవరాల్గా బుక్స్ తీసుకుంటే కనుక ఏమన్నా 2 బుక్స్ పెట్టుకోండి అనమాట. ఓకేనా, ఇవి బుక్స్ అనమాట. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి సేమ్ ఇండియన్ ఐక్యూ వాళ్ళ టెస్ట్ సిరీసే నేను ఫాలో అవుతాను అనమాట. 100 days ఛాలెంజ్ అని ఉంటుందన్నమాట టెస్ట్ సిరీస్. 100 days, 150 days ప్యాటర్న్, అంటే దాన్ని బట్టి మనకి అందులో ఏంటంటే ఇండివిజువల్ టెస్ట్లు వస్తాయి, ఓవరాల్ టెస్ట్లు వస్తాయి. ఆ టెస్ట్ సిరీస్ ఇండియన్ ఐక్యూది ఒకటి. అండ్ నేను ఇది లాస్ట్ ఇయర్ AF4 అని ఇంకో ఇన్స్టిట్యూట్ ఇది కూడా బాగుంటుంది అనమాట. AF4 టెస్ట్ సిరీస్ అనమాట. ఇది కూడా బాగుంటుంది. సో నేను అట్ ప్రజెంట్ ఈ 2 టెస్ట్ సిరీస్ ఫాలో అవుతున్నాను. ఇది పర్చేస్ చేశాను, ఇది ఇంకా ఇండియన్ ఐక్యూది ఇంకా చేయలేదు. బట్ నేను లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ 2 తీసుకున్నాను, ఇండియన్ ఐక్యూది AF4ది. అంతకుముందు ఇయర్ ఓన్లీ ఇండియన్ ఐక్యూ తీసుకున్నాను అనమాట. సో ఈ 2 టెస్ట్ సిరీస్ నేను ఫాలో అవుతా. దీంట్లో కనుక మీకు మార్క్స్లో 40+ వస్తే ఈజీగా మీకు ఎగ్జామ్లో కూడా 35 to 40 ఈజీగా వస్తాయన్నమాట మీకు. అంటే మీరు ప్రతి షెడ్యూల్ టెస్ట్ ఏది మిస్ కాకుండా అన్నీ కంప్లీట్ చేస్తే కనుక మీకు మంచి స్కోర్ వస్తుంది. ఖచ్చితంగా మీరు మెయిన్స్ క్వాలిఫై అవుతారనమాట. ఓకేనా, హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.